ఒరేయ్ నన్ను తెలిసిందా? లేదురా. ఏమైపోయాడు రేడు? ఒరేయ్ నాకు పోలీసుల మీద అనుమానం రా, వాళ్ళే ఏదో చేసుంటారు. మీరు రండమ్మా. సార్, ఈవిడే నాగరాజ్ అమ్మగారు. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. సార్, వారం రోజుల నుంచి మా అబ్బాయి కనిపించడం లేదు. పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ స్టేషన్కి వెళ్ళి అడిగినా లేడంటున్నారు. వాడు ఏమైపోయాడని మాకు భయంగా ఉందండి. మాకు వాడు ఒక్కడే ఆధారం. వాళ్ళ నాన్నగారు కూడా పోయారు. మీరంటే వాడికి చాలా అభిమానం. మీకోసం వాడు ఏమైనా చేస్తాడు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని వాడు 3 రోజులు భోజనం కూడా చేయలేదండి. వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేదు సార్, తట్టుకోలేదు సార్. మా అన్నయ్య మాకు ఇప్పించండి సార్, కావాలంటే ఊరిల్లు వెళ్ళిపోతాం. కంగారు పడకండమ్మా. ఈ రోజు నాగరాజు కోర్టుకు హాజరు కావాలి. తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెప్తాను. మీ అబ్బాయికి ఏం కాదు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను హామీ ఇస్తున్నాను. సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. జరిగిన ప్రాణ నష్టానికి ధర్నాలకి కారణం మీరేనని ముద్దాయి నాగరాజు కోర్టు వారి సమక్షంలో చెప్పాడు. అదీ కాక మీరతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. కానీ అతను కోర్టులో హాజరు కాలేదు. ఏమయ్యాడో తెలియదు. కాబట్టి మీరే అతన్ని ఏదో చేసుంటారని ప్రాసిక్యూషన్ వారి వాదన. దీనికి మీ సమాధానం ఏమిటి? ఆయన ఏంటంటే సమాధానం చెప్పేది? సీఎం రాజీనామా చేయాల్సిందే. సీఎం 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 సీఎం. ఈ రోజు శాసనసభలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తాయి. విద్యార్థి నాయకుడు నాగరాజు కోర్టులో హాజరు కాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయుడు గారి కారణమని, అందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. ప్రతిపక్ష నాయకుడు కాసయ్య గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనని పోడియం దగ్గర బైఠాయించారు. మీరు రాజీనామా చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎనీవే, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరుతున్నాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. మా పార్టీ నాయకుడు రాజీనామా చేసిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపే అవకాశం లేకుండా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగోండి నా సపోర్టర్స్ లిస్ట్. నేను నా పార్టీ ఎమ్మెల్యేలు 32 మంది. ఈయన ప్రభుత్వానికి సపోర్ట్ ఫ్రీ. ఇదిగోండి. సపోర్ట్ ని ఫ్రీ అనకూడదు, బేషరతు అనాలి. ఇలా లిస్టులు అప్పచెబితే చాలదు. కనీస మద్దతు కోసం కావలసిన 148 మంది ఎమ్మెల్యేలను నా ముందు హాజరుపరచండి. అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. అట్లాగేనండి. ఇక పని మీద ఉంటాం. హలో, బాగున్నావమ్మా? బాగున్నానన్నా. ఏంటి గొంతు అదోలా ఉంది? జలుబు చేసిందా? అవునమ్మా, మా టీవీలో ఒక సీరియల్ స్టార్ట్ కాబోతుంది. ఒక సన్నివేశం ముగింపు కోసం నన్ను అడిగారు. నువ్వేమన్నా సలహా చెప్తావేమోనని ఫోన్ చేశాను. ఏ సీరియల్ అన్నా? తండ్రి కూతుళ్ల కథ, కొత్త సీరియల్. కూతురు భర్త తండ్రి ప్రాణ స్నేహితుణ్ణి చంపేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలుస్తుంది. ఈ సంగతి చట్టానికి చెప్పాలా వద్దా? అదేంటన్నా, హత్య గురించి చెప్పకపోతే ఎలా? చెబితే కన్న కూతురు పసుపు కుంకాలు పోతాయి కదమ్మా. తప్పు నాన్న. కూతురు పసుపు కుంకాల గురించి ఆలోచిస్తే ఒక హంతకుడు తప్పించుకుంటాడు కదా. పైగా తను చంపింది తండ్రి ప్రాణ స్నేహితుడిని అంటున్నారు. రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పది నాన్న. అతన్ని చట్టానికి అప్పచెప్పడమే కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా, మంచి సలహా ఇచ్చావు.
ఏంటి అలా చూస్తావు? నాకు బొట్టు పెట్టు. ఏంటమ్మా ఇదంతా? సుహాసిని మా ఆయనకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను నాన్న. ఏ ఆడదైనా భర్త రెండో పెళ్లి చేసుకుంటారంటే భరించలేదు. అలాంటిది నా చెల్లెల్ని నాకు సవతిగా పంపమని అడుగుతున్నా. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు బొట్టు పెట్టి అడిగినా కాళ్ళు పట్టుకున్నా నువ్వు అనుకున్న జరగదు. నేను అనుకున్నది జరగకపోతే నేను చచ్చిపోతానని చెప్పిన ఒప్పుకోవా? అక్క, నీ మొగుడు గురించి నీకు తెలీదు. అతను ఒక హంతకుడు. సుహాసిని, చంప పగల కొడతాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నీ బావని హంతకుడు అంటావా? చెల్లెల్ని కొట్టే హక్కు నీకుంది గాని హంతకుడు కాదనే అధికారం నీకు లేదమ్మా. ఈ నిజం ముఖ్యమంత్రి గారికి చెప్పి సాక్ష్యం ఇచ్చి రావడానికే బయలుదేరాను. ఇంతలో నువ్వు వచ్చావు. కూతురు పసుపు కుంకాలు తోడడానికి భయపడుతున్న సీరియల్లో తండ్రిని నేనేనమ్మా. నా మాట నిజం కాదనుకుంటే నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని రామ్మా. చూసావమ్మా? చూశాను మావయ్య. మావయ్య, లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసిన రోజు నువ్వు నా కాళ్ళు కడిగావు. ఇప్పుడు నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. ఆ క్యాసెట్ ఇచ్చే మావయ్య. సారీ, నేను ఇవ్వను. సారీ మావయ్య. మావయ్య, ఆ భగవంతుడు నన్ను పుట్టించింది నీ ఇద్దరు కూతుల మెడలో తాళి కట్టడానికి, నా మెడలో ఉరితాడు పట్టడానికి కాదు. ప్లీజ్ ఆ క్యాసెట్ ఇచ్చే. 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 క్యాసెట్ ఇచ్చే. క్యాసెట్ ఇచ్చే. ఆల్రెడీ ఒక హత్య చేశాను, ఇప్పుడు ఇది రెండోది. మీరు కనుక ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఇక నాగాతో మనకు పని లేదు. సంపేయ్. అవసరమైతే వాడి శవాన్ని మనం వాడుకుందాం. అలాగే సార్. చూస్తారేంట్రా? వెచ్చండి వాడిని.
నాగా ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు సార్. సార్ సూర్య హియర్ సార్. నాగాని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ సార్. ఎల్లుండి కోర్టులో హాజరుపరచాలి. సార్. దిస్ ఇస్ సీఎం ఆర్డర్. ఓకే సార్. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాని జర్నలిస్టులు కలవకూడదు. అలాగే సార్. అతను మన కస్టడీలోనే ఉండాలి. ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. అలాగే సార్. సార్ నాగా తప్పించుకున్నాడు సార్. అయితే ఓ పని చేయండి, అందరూ కలిసి హుస్సేన్ సాగర్ లో తోకండి. అలాగే సార్. సార్. ఇడియట్. థాంక్యూ సార్. సిటీ మొత్తం అలర్ట్ చేయి. బీ కేర్ఫుల్. ఏమైపోయావరా? నేను చంపేశారేమోనని భయపడిపోయావరా? నేనంత తేలిగ్గా చావనరా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారా? బాగున్నారా? కానీ సుహాసిని వాళ్ళ నాన్ను ఆ జగదీష్ గారు చంపేశాడు. సుహాసిని వాళ్ళ అక్కని హౌస్ అరెస్ట్ చేశారు. నాగా నువ్వు కోర్టుకు హాజరు కాలేదని చెప్పి సీఎం గారిని నిన్నేదో చేశారని సీఎం గారిని రిజైన్ చేయమన్నారు. ఆయన వెంటనే రిజైన్ చేసేసారా? రై మనం పొరపాటు పడ్డాంరా. సీఎం గారి నిరాహార దీక్షని డిస్టర్బ్ చేయించింది మా నాన్నగారిని చంపించింది ఆ హోమ్ మినిస్టర్ జగదీష్ గారు రా. రై నా గడ్డ పెట్టుకుని సీఎం పదవి కోసం వాళ్ళ అన్న నాటుకోరా. రై ఇప్పుడు మనం పని చేయాలరా. నా మీద వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కానీ నేను కనిపిస్తే డెఫినెట్ గా నన్ను కాల్ చేస్తారు. రై నేను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలరా. దానికి మీ సహకారం కావాలరా. రై ఏం చేయాలో చెప్పు, నీ కోసం ఏం చేయడానికి మేము సిద్ధం. అవునరా. సిటీ మొత్తం అలర్ట్ చేశాం సార్. అన్ని వైపులా కార్నర్ చేశాం సార్. ఏ రేషన్లో వచ్చినా అతను తప్పించుకోలేదు. ఐఎమ్ లుకింగ్ అప్. నో సార్, ఇట్స్ ఇంపాసిబుల్. Hey! Hey you! Naga, catch him! Come on! Hey, okay. అరే రండ్రా.
మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకెళ్ళారు సార్. రానాగా ఇంతకాలం ఏమైపోయావు? నన్ను క్షమించండి సార్, నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది. ఇప్పుడే కోర్టుకెళ్ళి జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా. ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది. నేను పావు నోట్లో పడ్డాను, అతను నిచ్చెనెక్కేశాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేలని కొనేశాడు. కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్. అవును, ధర్మానికి కాదు ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని. మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అమ్ముడుపోయారు. నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు. ఆ సీజన్ అంతా ఒకటే రేటు. కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు. సార్, మీరు మంచితనంతో అలా మాట్లాడుతున్నారు. నేను మంచి వాళ్లకు మంచివాడిని, చెడ్డ వాళ్లకు చెడ్డవాడిని. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టాను. సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మొత్తం ఎమ్మెల్యేలందరినీ మీకు సపోర్ట్ గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను. నువ్వు కుర్రాడు, ఆవేశం నిన్ను ఇలా మాట్లాడిస్తావు. ఇది ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్. ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే, కులం కోసం చచ్చిపోవడం కంటే, మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్.